Students, now we discuss July 2023 Yogi Vemana University BCom 4th semester income tax 5th problem ని మనం డిస్కషన్ చేస్తాం. ప్రాబ్లం చూడండి, ఏమేం మనకి ఇచ్చినారు అనేది ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తాం కదా. Ravi working as a employee in Andhra Pradesh state government receives the following employments during the previous ending 31st 3rd 2021. ఈ లైన్ మనం చదివినప్పుడు మనకు ఒక విషయం అనేది తెలియాలి. ఏంటిది? అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఇన్కమ్ అండ్ సాలరీ ట్యాక్సబుల్ అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటా ఉన్నారు. ఎవరి ఇన్కమ్ అండ్ సాలరీని ఫైండ్ అవుట్ చేయమంటా ఉన్నారు అన్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం నోటీస్ చేయాలి. ఏంటిది ఆ విషయం అంటే, గవర్నమెంట్ ఎంప్లాయీనా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీనా? ఈజ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ? మన ప్రాబ్లంలో ఉన్న ఫస్ట్ 2 లైన్స్ని అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఏమని. Ravi is a government employee in Andhra Pradesh state. ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్లో రవి అనే ఆయన మరి గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాడు. అతని యొక్క అసెస్మెంట్ ఇయర్ మరి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీని ఫైండ్ అవుట్ చేయమని చెప్తా ఉన్నారు. బేసిక్ పే ఫర్ మంత్ ఇచ్చినారు. డేనెస్ అలవెన్సెస్ 33%. ఇప్పుడు గమనించండి, ఇంతవరకు మనం చేసిన అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఏమి ఇచ్చినారు అంటే, డేనెస్ అలవెన్సెస్ అనేవి డైరెక్ట్గా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో మనకు 33% అనే అమౌంట్ ఇచ్చినారు. ఈ 33% అనేటటువంటిది మనము దేని మీద క్యాల్కులేషను చేయాలి? దేని మీద క్యాల్కులేషన్ చేస్తారు చెప్పండి? ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్లో కానీ మరి వింటున్నటువంటి వాళ్ళు కానీ దేని మీద క్యాల్కులేషన్ చేస్తారు? 33% అనేటటువంటిది బేసిక్ సాలరీ ఎంతైతే వస్తుందో కదా, ఫర్ యానం సాలరీ, బేసిక్ సాలరీ ఫర్ యానం. ఒక సంవత్సరానికి రవి అనే గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క సాలరీ ఎంతైతే ఉంటుందో దాని మీద 33% అనేటటువంటిది క్యాల్కులేషన్ చేయాలి. అది థర్డ్ వన్ ఏంటంటే కమిషన్ 10,000 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, రిపీటెడ్గా మళ్ళీ మనకు హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి ఇచ్చినారు కదా, అవి కూడా 14,000 ఫర్ మంత్కి ఇచ్చినారు. రెంట్ పెయిడ్ వచ్చేసి 10,000 రూపీస్ ఫర్ మంత్ అన్నారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మెడికల్ అలవెన్సెస్ పర్ యానం ఇచ్చినారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ పెయిడ్ 2,000. అక్కడ బ్రాకెట్లో ఇంకా ఏదో రాసినారు కదా, 1,000 రూపీస్ వాజ్ పెయిడ్ బై హిస్ ఎంప్లాయర్ కదా. 1,000 రూపీస్ ఎంప్లాయర్ కోసం మరి పే చేయడం జరుగుతూ ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. కాంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ ఇచ్చినారు. 12% ఆఫ్ బేసిక్ పే. డిటర్మైన్ ద ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22కు సంబంధించిన మరి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, రవి అనే గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క ఇన్కమ్ అండ్ సాలరీని క్యాల్కులేట్ చేయమన్నారు. సరే, ముందుగా మనం 2 విషయాలు చూడాలి కదా. గవర్నమెంట్ ఎంప్లాయీకి పిఎఫ్ మరి ఏమైనా డిడక్షన్స్ ఉన్నాయా, ఎలాంటి మినహాయింపులు ఏమైనా ఇచ్చినారా? దానికంటే ముందు హెచ్ఆర్ఏ నోట్ను కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తాం. హెచ్ఆర్ఏ నోట్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తాం కదా. హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవి 2 కేటగిరీస్గా ఉన్నాయి, మెట్రో అండ్ నాన్ మెట్రో కదా. సరే, దీని కింద మరి ఒక 3 పాయింట్స్ ఇచ్చినారు. అలాగే మెట్రో కింద కూడా ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, మెట్రోకి నాన్ మెట్రోకి డిఫరెన్స్ అనేది 10%. మోర్ దాన్ 10% అనేటువంటిది మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంది.
10% లెస్ దాన్ అనేటటువంటిది నాన్ మెట్రోపాలిటన్ సిటీస్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ 3 డీటెయిల్స్లో ఏది తక్కువ అంటే దాన్ని తీసుకోవాలి. బేసిక్ శాలరీ అంటే ఏమి ఇచ్చినారు ఇక్కడ? కమిషన్ ఆన్ సేల్స్ అని ఇచ్చినారు కదా. శాలరీ డిఏ, కమిషన్ ఆన్ సేల్ రెండు ఒకటి కాదని మనకు ఇదివరకు క్లాస్లోనే మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి పిఎఫ్ కింద ఏవైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా కదా, అది మనం చూద్దాం. ఇంతవరకు మనం చేసిందంతా కూడా ప్రైవేట్ ఎంప్లాయీకి సంబంధించినవి చేసినాం. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాను స్టూడెంట్స్, వినండి. పిఎఫ్కి సంబంధించి ఎస్పిఎఫ్ కానీ, పిఎఫ్ కానీ, లేదంటే ఆర్పిఎఫ్ కానీ, లేకపోతే యుఆర్ఓపిఎఫ్ కానీ, ప్రావిడెంట్ ఫండ్లో కానీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, లేదా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, స్పెషల్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఇలాంటివి తప్పనిసరిగా ప్రాబ్లంలో మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ శాలరీని మనం క్యాల్కులేషన్ చేసేటప్పుడు తప్పకుండా పిఎఫ్ కానీ, ఆర్పిఎఫ్ కానీ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఆర్పిఎఫ్ అయితే బోత్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అప్ టు 12% అని ఆఫ్ శాలరీ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 9.5 ఇన్ ఎగ్జంప్షన్ వరకు ఇచ్చినారు. 9.5 వరకు ఎగ్జంప్షన్ ఇచ్చినారు. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఫుల్లీ ఎగ్జంప్షన్, పైన నోట్ కూడా ఉంది, బాగా చూడండి. ఇది 5 మార్క్స్ కూడా రావచ్చు యాజ్ ఇట్ ఈస్గా. కాబట్టి పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని నోట్స్గా రాసుకొని చదువుకుంటే అవుట్ ఆఫ్ 5 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేస్తారు. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి పిఎఫ్ కింద అతనికి ఎలాంటి ట్యాక్స్ లేదు, ఫుల్లీ ఎగ్జంప్షన్ అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సరే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఆన్సర్ని చేయడానికి ట్రై చేస్తాం. మనకి ఏం చేయమన్నారు? అసెస్మెంట్ ఇయర్ 21, 22, 23కి సంబంధించినది క్యాల్కులేషన్ చేయమంటా ఉన్నారు. అదే రాస్తాం. గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రమ్ ద శాలరీ రవి ఫ్రమ్ ద ఇయర్ అసెస్మెంట్ ఇయర్ 2021. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఏ అసెస్మెంట్లో ఇయర్లో ఉన్నాము? 23, 24 అనేటటువంటి అసెస్మెంట్ ఇయర్లో ఉన్నాం. సరే, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మీరు గమనిస్తే ఏమి ఇచ్చినారు? శాలరీ ఇచ్చినారు. అది ఎంత అంటే 61,960 రూపాయలు ఇచ్చినారు. అది 12 నెలలకి క్యాల్కులేషన్ చేస్తే 7,43,520 రూపాయలు అవుతుంది కదా. మీరు చాలామంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అంటూ ఉన్నారు కాబట్టి కొంచెం స్పీడ్గా మనము నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ రెండో పాయింట్ ఏమి ఇచ్చినారు? ప్రాబ్లం రాసుకొని మీరు చూడండి. నాకు పక్కన ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఇక్కడికి చూడగలుగుతా ఉన్నాను. డేనెస్ అలవెన్సెస్ వచ్చేసి ఎంత ఇచ్చినారు? 33%. ఇవి దేని మీద క్యాల్కులేషన్ చేయమంటా ఉన్నాం? బీపీ మీద, అంటే బేసిక్ శాలరీ మీద డేనెస్ శాలరీస్ అనేవి క్యాల్కులేషన్ చేయమంటా ఉన్నాం. అలా చేస్తే 2,45,362 రూపాయలు వచ్చింది. తర్వాత కమిషన్ 10,000 రూపీస్ అని ఇచ్చినారు, రాసినాం. నెక్స్ట్ మెడికల్ అలవెన్సెస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చినారు, రాసినాం. నెక్స్ట్ ఏంటి? ప్రొఫెషనల్ ట్యాక్స్ పెయిడ్ బై ఎంప్లాయీ. చూడండి లెక్కలో చూడండి ఏమి ఇచ్చినారు? పాయింట్ ఎఫ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పెయిడ్ బై 2,000 రూపీస్ వాజ్ పెయిడ్ బై హిజ్ ఎంప్లాయర్ కదా. మనం అదే రాసినాం. ఎంప్లాయర్ కోసం పే చేసిన 1000 రూపీసే తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్. గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి పిఎఫ్ అతనికి ఫుల్లీ ఎగ్జంప్షన్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ హెచ్ఆర్ఏ గురించి వచ్చినప్పుడు శాలరీ, బేసిక్ శాలరీ అనేది క్యాల్కులేట్ చేయాలా. బేసిక్ శాలరీ ప్లస్ డేనెస్ అలవెన్సెస్ కూడా తీసుకుంటే మొత్తం 9,88,882 రూపాయలు అవుతుంది. సో ఇది ఇలా మనం ఉంచుకుంటే నెక్స్ట్ హెచ్ఆర్ఏ ఎంత తీసుకుంటా ఉన్నారు ఫర్ మంత్ అంటే బాగా గమనించండి. ఫర్ మంత్ హెచ్ఆర్ఏ ఎంత? హౌస్ రెంట్ అలవెన్సెస్ 14,000. దీన్ని హెచ్ఆర్ఏ అంటారు కదా. హౌస్ రెంట్ అలవెన్సెస్, HRA.
హెచ్ఆర్ఏ ఫర్ మంత్ ఎంత ఉన్నాయి? 14,000 ఉన్నాయి. 14,000ని మీరు ఒకసారి మల్టిప్లై చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అంటే అక్కడ మనం రాసినాం చూడండి, 1,68,000 రూపాయలు వస్తుంది. తర్వాత లిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జంప్షన్. మనం నోట్ చూసినాం కదా, ఆ మూడింట్లో ఏది తక్కువ అంటే దానిని మాత్రమే మనము క్యాలిక్యులేషన్ చేస్తామని నోట్స్ మనం చూసినాం కదా. దేని గురించి? హెచ్ఆర్ఏ గురించి కదా. హెచ్ఆర్ఏ గురించి మనం చూడడం జరిగింది. హెచ్ఆర్ఏ అనేటటువంటిది ఎక్కడ ఉంది? హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్లో ఎదుగో అవి ఇప్పుడు మనకి ఇచ్చింది మెట్రోనా నాన్ మెట్రోనా? అక్కడ నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి నాన్ మెట్రోనే మనము కన్సిడర్ చేస్తూ ఉన్నాం. సరే, దాని ప్రకారంగానే మనం ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇప్పుడు రాస్తాం కదా లిస్ట్ ఆఫ్ ఆ 3లో ఏది తక్కువ అంటే దాన్నే మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఫస్ట్ యాక్చువల్గా హెచ్ఆర్ఏ ఎంత అనేది మనం ఇదివరకే ఫైండ్ అవుట్ చేసినాం. బేసిక్ సాలరీ ప్లస్ డేనెస్ అలవెన్సెస్ కూడితే అడిషన్ చేసినప్పుడు 1,68,000 వచ్చినాయి. అదే యాక్చువల్గా హెచ్ఆర్ఏ ఎంత అంటే 1,68,000, 1,68,000. సరే, రెండవ పాయింట్ ఏమి ఇచ్చినారు అక్కడ అంటే 40% ఆఫ్ సాలరీ అన్నాడు. సో కాబట్టి బేసిక్ సాలరీ అయితే ఎంత అయితే ఉందో దాని మీద 40% క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 39,553 వచ్చింది. థర్డ్ వన్ ఏమి ఇచ్చినారు అక్కడ? యాక్చువల్ రెంట్ మైనస్ 10% ఆఫ్ సాలరీ. యాక్చువల్గా రెంట్ ఎంత? 10,000 రూపీస్ ఇంటూ 12 వేస్తే 1,20,000 మైనస్ బేసిక్ సాలరీ ఇంటూ 10/100 చేస్తే ఎంత వచ్చింది? 98,888. 1,20,000లో నుంచి ఈ అమౌంట్ని లెస్ చేస్తే ఉన్న అమౌంట్ ఎంత? 21,112 రూపాయలు. ఇప్పుడు ఈ మూడిట్లో విచ్ ఎవర్ ద లెస్? ఈ మూడిట్లో ఏది తక్కువ అంటే అది తీసుకోవాలా. ఏది తక్కువ ఉంది? 21,112 రూపాయలు. మీరేమంటారు, సార్ ఇది తీసుకుంటే సరిపోతుంది కదా అని. 1961 యాక్ట్ ప్రకారంగా అది తీసుకుంటే ఎక్కువ మొత్తము మరి గవర్నమెంట్కి లాస్ అవుతుంది కదా. అదే సాలరీ హోల్డర్కి అయితే అది ప్రాఫిటబులే. అందుకనే అట్లా ఎక్కువ మంది చేస్తారనే ఏం చేసినారంటే అట్లా చేసినారు. సో కాబట్టి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసినాం, అడిషన్ చేస్తూ ఉన్నాం. బేసిక్ సాలరీ, డేనెస్ అలవెన్సెస్, కమిషను, మెడికల్, ప్రొఫెషనల్, తర్వాత కాంట్రిబ్యూషన్ ఆఫ్ పిఎఫ్ అదేం లేదులేండి. అంతా కూడా అడిషన్ చేసి వచ్చిన అమౌంట్ ఈ రెండు అమౌంట్స్ని, ఏ రెండు? హెచ్ఆర్ఏను తర్వాత ఎగ్జంప్షన్ ఉన్న అమౌంట్ను, యాక్చువల్ హెచ్ఆర్ఏను ఎగ్జంప్షన్ అమౌంట్ని, ఈ రెండింటిని అడిషన్ చేసి ఇక్కడ రాసిన టోటల్ అమౌంట్లో నుంచి ఇక్కడ నుంచి ఉన్న ఈ 5 పర్టికులర్స్ ఏవైతే ఉన్నా ఆ అమౌంట్స్ని అడిషన్ చేసి 1,46,888లో నుంచి తీసేస్తే 11,71,770 వచ్చింది. ఇప్పుడు మ్యాక్సిమం ఏమేమి డిడక్షన్స్ ఉన్నాయో అవి మనము కన్సిడర్ చేస్తాం, క్యాలిక్యులేషన్ చేస్తాం. చూడండి, ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్స్ ఇవేం మారవు. మరి ఏ లెక్కలో అయినా సరే 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏంటిది? 1961 ఐటీ యాక్ట్ అనమాట. దాని ప్రకారంగా 50,000. ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటటువంటిది ఎంత పే చేస్తూ ఉన్నారంటే 2,000 రూపీస్ అని మన ప్రాబ్లంలో 5 వరకే చూసినాం కదా. ఆ ప్రొఫెషనల్గా ట్యాక్స్ వాళ్ళు ఎంత పే చేస్తూ ఉన్నారు అనేది మనకు అక్కడ మెన్షన్ చేసినారు, 2,000. అందులో ఎంప్లాయర్ వచ్చేసి ఎంప్లాయర్ కోసం 1,000 రూపాయలు పే చేసినారు. సరే, ఇప్పుడు అదే రాస్తూ ఉన్నాం, 2,000. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ అనేవి గవర్నమెంట్కి ఫుల్ ఎగ్జంప్షన్ కదా, కాబట్టి అవి రావు. మొత్తం 52,000 అందులో వచ్చింది. సబ్ట్రాక్షన్ చేస్తే 11,19,770. దేర్ఫోర్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అనేటటువంటిది ఈ అమౌంట్. ఓకేనా? మనకు ముందు నోట్స్ అనేది తెలియాలా, ఆ పాయింట్స్ అనేటటువంటి బాగా మనం క్యాచ్ చేయగలిగితే తప్పకుండా ఆన్సర్ అనేది కూడా మనకు తెలుస్తుంది. చూడండి, ఇది స్క్రీన్ షాట్ తీసి మరి మీరు నోట్స్లో రాసుకుంటే తప్పకుండా మీకు ఏమవుతుంది, యూజ్ అవుతుంది, నేర్చుకుంటారు. ఈ ప్రాబ్లం ఇదే రాకపోయినా ఈ మెథడ్లో వచ్చినప్పుడు మీరు చేస్తే అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అనేటటువంటిది తప్పకుండా మీరు గెయిన్ చేస్తారు. సో కాబట్టి మీరు ప్రాబ్లమ్స్ చేయడానికి
మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు కూడా చూసి మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, మీ ఫోన్ నెంబరు, మెయిల్ కానీ. తప్పకుండా నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.